నమస్తే. మన శ్రీవారం మెట్టు మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ప్రతి మంగళవారం శనివారం అయితే మనకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూద్దాం. భక్తులు శ్రీవారి భక్తులు ఎవరైతే మంగళవారం అయితే శనివారం అయితే వస్తూ ఉంటారో వారు ఇక్కడ మధ్యాహ్నం వచ్చి ఇక్కడ అన్నదానంలో కార్యక్రమంలో పంచుకొని మనం ఈ దివ్య ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం చూద్దాం ప్రజెంట్ ఎలా జరుగుతుంది ఏంటంటే కార్యక్రమానికి మొత్తం ప్రసాదం అయితే ఉంటుంది కదా, ఆ ప్రసాదం తీసుకొని మనకు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళబోతున్నారు. చూడండి, జై శ్రీరామని చెబుతూ మనకు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి దాని తర్వాత భక్తులకు అందజేస్తారు ఈ అన్నదాన ప్రసాదాన్ని. చూద్దాం. మూడు ప్రదక్షిణలు అయితే చేస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యాన్ని అందించిన తర్వాత మాత్రమే భక్తులు పూజ చూడండి. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా మనకి అన్నదానం జరుగుతుంది. రామాన్ని చెప్పిస్తూ ప్రజెంట్ అయితే ఇక్కడ అన్నదానం జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. మన దగ్గర భక్తులందరూ ఈ మాదిరిగా అయితే కూర్చొని ప్రజెంట్ అయితే అన్నదానం స్వీకరిస్తున్నారు. మీరేలా ఎవరన్నా తిరుమలకు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు శనివారం కానీ మంగళవారం కానీ మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. కూడా ఇక్కడ ఆగుతాయి మనకు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. ఎవరైతే మంగళవారము శనివారం అయితే మధ్యాహ్నం అయితే వస్తారో వాళ్ళైతే ఇక్కడ మనకు తిరుమల శేషాచల పర్వతాల మీద దగ్గర ఉన్న శ్రీవారి మెట్టు మార్గంలో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే మనకు అన్నదానము పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వినియోగించేందుకు కోరుతున్నాం.